కీర్తి పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, లగ్జరీగా ఉండాలనుకుంటున్నారా? మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే పల్లె వెలుగు బస్సులో కూడా చాలా హ్యాపీగా వెళ్తాం సార్. కానీ ఇష్టం లేని వాళ్ళు పక్కన ఉంటే బెంజ్ కార్లో కూడా చాలా ఇబ్బందిగా వెళ్తాం. మనిషి బతకడానికి కావాల్సింది హ్యాపీనెస్ సార్, లగ్జరీ కాదు. అయినా ఇవన్నీ ఉంటేనే మీ కూతురు హ్యాపీగా ఉంటుందంటే నెలకి 25,000 సంపాదించే మా అమ్మ నాన్న ఎందుకంత హ్యాపీగా ఉన్నారు? నెలకి ₹1,00,000 సంపాదించే మీ మధ్య ఎందుకు అంత దూరం ఉంది? పెళ్ళై 25 ఏళ్ళైనా ఇంకా టీవీతో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ మధ్య ఉన్నది వీళ్ళ మధ్య లేనిది ఏంటో తెలుసా సార్? ప్రేమ. పదిహేనేళ్ల క్రితం ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్లో మా నాన్న కాలు విరిగితే రాడ్ వేశారు. ఆయన ఉద్యోగం పోయింది. మా అమ్మ పెద్దగా చదువుకోపోయినా కష్టపడి జాబ్ సంపాదించి అప్పటి నుంచి ఇంటిని పోషించింది. అయినా మా అమ్మకి మా నాన్న మీద ఎంత కూడా ప్రేమ తగ్గలేదు. ఎందుకో తెలుసా సార్? వస్తువులు, ఆస్తులు, ఉద్యోగాల మీద ప్రేమ వాటితో ఉంటుంది, వాటితోనే పోతుంది. మనిషిని ప్రేమిస్తే పర్మనెంట్ సార్. భూమి మీద 1,00,000 కోట్ల మంది ఉన్నారు సార్. కీర్తి పెళ్లి చేసుకోపోయేది ఒక్కడిని. ఆ ఒక్కడు వాళ్ళ నాన్నకు నచ్చినోడో, ఉద్యోగం ఉన్నాడో, హనీమూన్కి వెనీస్ తీసుకెళ్ళేవాడో కాదు సార్. కీర్తి మనసులో ఉన్నాడు. కీర్తికి నచ్చినోడు. ఇంత చిన్న విషయం అర్థం కాని వీళ్ళందరూ గ్రేట్ సార్, గ్రేట్. ఇప్పుడు మొత్తం విన్న పెద్ద మనిషిగా మీరు డిసైడ్ చేయండి సార్. కీర్తిని ఆడ పెళ్లి చేసుకోవడం కరెక్టా, నేను పెళ్లి చేసుకోవడం కరెక్టా?